ఆల్. ఈరోజు సింపుల్గా ఇంట్లోనే ఇలాగా దోసెస్లోకైనా ఇడ్లీస్లోకైనా అండ్ రైస్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే టమాటో పచ్చడి అయితే చూపించేస్తాను నా స్టైల్లో. వచ్చేసేయండి. టమాటా ముక్కల్ని ఇలా 4 చీలికల్లా కట్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు ఉప్పు, 1 కప్పు కారం, ఒక 1/2 కప్పు పసుపు వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఒక కప్పు ఎక్స్ట్రా అయితే వేసుకోవచ్చు. ఇంకా ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు కూడా వేసుకొని గంట నానబెట్టారంటే ముక్కలన్నీ కూడా చక్కగా ఇలా ఊరిపోతాయండి. ఇలా ఊరిన ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గరగరగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మరీ స్మూత్గా అయితే పట్టుకోవద్దు, అప్పుడే పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకైతే ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం టమాటో పేస్ట్ అంతా అందులో షిఫ్ట్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసారండి టమాటో పేస్ట్ అంతా దగ్గర పడిపోతుందండి. అంతే పచ్చడి రెడీ అయిపోయింది. అది పక్కన పెట్టేసుకొని మళ్ళీ దానికోసం పచ్చడికి ఇంకా తాలింపు అయితే వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకుంటే పచ్చడి టోటల్గా కంప్లీట్గా రెడీ అయిపోద్ది. దీని ఫుల్ లింక్ వీడియో కిందనే తీస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలా చూసి వెళ్ళిపోకుండా అయితే లైక్ ఇచ్చి వెళ్ళిపోండి. ఇంక కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.